కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల గారడిగా విమర్శించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత విశ్వేశ్వరరెడ్డి. కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్గా ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం లేదంటున్న విశ్వేశ్వరరెడ్డితో ఐ న్యూస్ రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మీద అభిప్రాయం తెలుసుకునేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బడ్జెట్ విడుదల చేశారు, ఎట్లా అనిపిస్తుంది? నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బడ్జెట్లో టీవీలన్నింటిలోనూ కూడా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చామని చెప్పి అన్ని టీవీలు హైలైట్గా చూపిస్తున్నారు. అసలు 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే ఈ భారతదేశంలో 12 లక్షల ఇన్కమ్ అంటే నెలకే కనీసం ₹1,00,000 ఆదాయం రావాలి. అలా ₹1,00,000 ఆదాయం వచ్చిన వాళ్ళు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెనిఫిట్ పొందగలుగుతారు. ఈ భారతదేశంలో నెలకి ₹1,00,000 ఆదాయం వచ్చే వాళ్ళు ఎంతమంది? ఈ భారతదేశంలో సగటు ఆదాయం ఎంత? నాకు తెలిసి సగటు ఆదాయం 5-6 లక్షలకి మించి సంవత్సరానికి ఎవరికి ఉండదు. అంటే కొంతమంది మాత్రమే, లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఈ 12 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. వాళ్ళ మాత్రమే ఈ బడ్జెట్లో వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పొందగలుగుతారు. మరి మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇది పెద్దగా ఈ 12 లక్షల ఎగ్జామ్షన్ అనేది ఉపయోగపడే పరిస్థితి ఉండదు. అలాగే ఈ బడ్జెట్లో ఉపాధి కల్పన గురించి ఏవి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. మన రాష్ట్రంలో మనం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో సంవత్సరానికి 1,63,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. బయటికి 1,20,000 మంది బయటికి ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాపుచ్చుకుని వస్తున్నారు. మన రాష్ట్రంలో మనం ఎంతమందికి ఉద్యోగం ప్రొవైడ్ చేస్తున్నాం? కనీసం ఒక 10,000 మంది కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఇదే పరిస్థితి భారతదేశం అంతా ఉంది. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లేక అన్ఎంప్లాయ్మెంట్ కాదని చెప్తున్నారు. కానీ చాలామంది బట్టల కొట్టులోనూ, బంగారు షాపుల్లోనూ ఇక్కడ అక్కడ పనిచేసుకుని వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్గా రిజిస్టర్ అవ్వట్లేదు. కానీ ఈ భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కానీ అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకోలేదు. ఆదాయ వనరు ఎలా వస్తుందా అంటే, మేము ఇండస్ట్రీస్ని వీటిని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆదాయం వస్తుందని చెప్పి ఆవిడ చెప్తుంది, నిర్మలా సీతారామన్ గారు. మీరు ఇండస్ట్రీస్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల మీకైతే ఇన్కమ్ రావచ్చు, కానీ ఒకసారి ఇండస్ట్రీ ప్రైవేటైజేషన్ అయిందంటే రిజర్వేషన్స్ పోతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరికీ కూడా ఈ భారతదేశంలో రిజర్వేషన్స్ పోతాయి. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించేస్తారు. ఒకసారి ఒక ఇండస్ట్రియలిస్ట్ చేతికి ఆ ఇండస్ట్రీ వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా దీన్ని వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ తగ్గించి వాళ్ళ ఆదాయం పెంచుకోవాలని ట్రై చేస్తారు. ఎంప్లాయ్మెంట్ కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. అసలు జీడిపిని 6.3 నుంచి 8కి తీసుకెళ్తాను అంటున్నారు. మీరు ఎలా తీసుకెళ్తారు జీడిపిని? అసలు ఇండస్ట్రియల్ గ్రోత్ ఏముంది మన భారతదేశంలో? మీరు ఎక్కడికైనా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి చూడండి. ప్రతి దేశంలోనూ కూడా అమెరికా అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, కెనడా అవనివ్వండి, న్యూజిలాండ్ అవనివ్వండి, అమెరికా వస్తువులు దొరుకుతాయి ఎక్కడ కూడా. మన భారతదేశ వస్తువు ఏ దేశంలో అమ్ముతున్నారో చూపించండి. ఏ దేశంలో కూడా మన భారతదేశ వస్తువులు కానీ, మన భారతదేశ ప్రోడక్ట్ కానీ అమ్మే పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. పూర్వం మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వాళ్ళు సంపాదించిన డబ్బంతా భారతదేశానికి పంపించేవారు. దాంతో ఇక్కడ ఏదో ల్యాండ్స్ కొనడం, ఇండస్ట్రీస్ పెట్టడం ఏదో చేసేవారు. ఈవేళ అమెరికా కానీ, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి వాళ్ళు సంపాదించే డబ్బు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. మీరు ఆ రకంగా ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు ఏదో సుష్మ వాగ్దానాలు చేయటం, వాటిని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఎలక్షన్కి ఎన్ని వాగ్దానాలు చేశాడంటే, మరి నిజంగా ఆయన ప్రధానమంత్రి ఢిల్లీకే ఎత్తాడు ఆయన్ని? మన ఇండియా మొత్తానికి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇండియాలో ఎక్కడ అమలు జరపడట. ఢిల్లీకి మాత్రం అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మరి బడ్జెట్ అంతా కూడా కేవలం ఎలా ఉందంటే ఇది పేపర్ బడ్జెట్, జనాలు మభ్య పెట్టడం, అందుకంటే
చూసాం కదా, మొత్తానికైతే ఈ బడ్జెట్లో అంకెల గారిడి తప్పితే దేశానికి ప్రయోజనకరంగా లేదు. కేవలం బీజేపీ కార్పొరేటివ్ వ్యవస్థలను ఎంకరేజ్ చేస్తూ కూడా ముందుకు వెళ్తుంది తప్పితే దేశంలో ఉన్న ప్రజలకు కానీ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధికి కానీ ఎలాంటి ప్రయోజనకరమైన ఇది బడ్జెట్ కాదని చెప్పి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. కమలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్, తూర్పుగోదావరి నుంచి.